నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము గ్లోబల్ మిషన్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యెషయా 49:6 ఐజియా చాప్టర్ 49:6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణను సాధనమగుటకై అన్యజనులకు వెలుగైండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యంలో గ్లోబల్ మిషన్ అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఉద్దేశం. పిల్లరా, యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, భారము, మరి మన యొక్క పరిధి తమ సాధారణ వలయాలకు మించి ఈ యొక్క ఆర్బిట్ లేకపోతే ఈ యొక్క సర్కిల్ నుంచి ప్రతి దేశము, భాష, ప్రజా సమూహాలకు ఆయన రక్షణను పంచటం. పిల్లారా, ఆయన యొక్క రక్షణ సర్వ సృష్టికి కూడా వెళ్ళి మరి ఈ యొక్క సువార్తను చెప్పండి అంటున్నాడు. గో యీ అంటు ద ఆల్ వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. ఈ యొక్క గుడ్ న్యూస్ ఇది ప్రతి ఒక్క భాష, ప్రతి ఒక్క దేశము, ప్రతి సమూహాలకు, కమ్యూనిటీస్, గ్రూప్స్, తెగలు, జాతి, కుల, మతములకు చెందినటువంటి అందరికీ కూడా యేసు అందరికీ ప్రభు. కాబట్టి మనం ఈ యొక్క వార్తను అందరికీ కూడా వలసి ఉంటున్నది. ఇది ఒక సంస్కృతి లేక సమాజానికి మాత్రమే పరిమితం కాదు. నాట్ లిమిటెడ్ టు వన్ కల్చర్ ఆర్ వన్ కమ్యూనిటీ. ఇది భూదిగంతాల వరకు కూడా చేరే దేవుని వ్యాప్తి ప్రణాళిక. ప్రియులారా, మనము మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి పిల్లల ప్రేమించి తన అద్వితీయ కుమారుని, ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. అలాగనే దేవుని బిడ్డలుగా మనకు కూడా పిల్లల యొక్క పరిధి అనేటటువంటిది యొక్క గ్లోబల్గా ఉండాలని చెప్పి మరి థింక్ లోకలీ అండ్ యాక్ట్ గ్లోబలీ. కాబట్టి లోకల్గా మన దేవుడు ఉంచిన ప్రదేశంలో ఆలోచిస్తూ రెడీ టు గో ఎనీవేర్. ఆ రీతిగా పిల్లల మమ్మల్ని మేము ఆ రీతిగా నేను 17 సంవత్సరంలో ప్రభువుని తెలుసుకోవటం జరిగింది యవనస్తుడిగా. అప్పటి నుంచి కూడా మరి లోకల్గా ఉన్నప్పుడు ఏ ప్రదేశం నుంచి అక్కడ దేవుని కొరకు మహిమకరముగా, ఘనముగా మరి ఉండటం అనేటటువంటిది జరిగింది పిల్లల. ఇక్కడ మరి యెషయా 49లో దేవుడు తన సేవకుని గురించి మాట్లాడుతున్నాడు పిల్లల. ఆయనే ఒక నిరీక్షణ, ఒక పునరుద్ధరణ, ఒక విమోచనను తెచ్చేటటువంటి వాడు. ఈ యొక్క సందేశం ఎంతో స్పష్టంగా ఉంది. దేవుని యొక్క పని ఇజ్రాయేలీతో ప్రారంభమవుతుంది. తన ప్రజలను పునరుద్ధరించుటకు అని చెప్పి మనం చూస్తున్నాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేలులో తప్పింపబడిన వాడిని రప్పించబడినట్టును. కాబట్టి పిల్లారా చూడండి, ఇజ్రాయేలుతో ప్రారంభం, కానీ అక్కడితో మొగయదు. దేవుడు ఒక మిషన్, దేవుడు తన యొక్క మిషన్ను విస్తరిస్తాడు పిల్లారా. చిన్నగా స్టార్ట్ అయినటువంటి చాలా యొక్క మినిస్ట్రీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ అయిపోతున్నాయి, అంతర్జాతీయంగా. ఎందుకంటే అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటున్నది, సేవకుడు అన్య జనులకు వెలుగుగా మారుతాడు. మాది కూడా ఇంకా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్, గ్లోబల్గా ఉన్నటువంటి అనేక మంది తెలుగు వారితోటి కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. వారి ద్వారా పిల్లలు అక్కడ ఉన్నటువంటి వారికి పరిచర్యల్లో శక్తివంతులై పిల్లల ఆ ప్రాంతంలో దేవుని కొరకు మహిమకరంగా ఉండాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా ఉద్దేశం కేవలం స్థానికమైనది అని అనుకోవద్దు, కానీ అది చాలా చిన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము.
ఆ పిల్లల దేవుని యొక్క బిడ్డలుగా పిల్లలు ఎంతో బాధ్యత ఉంటున్నది, మరి ఆ భారం ఉంటున్నది. ఇదేదో చిన్న పని అని చెప్పి అనుకోదు. దేవుని యొక్క పని అది ఆ పరిచర్యలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి, విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి పిల్లరా. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానించడం ఉంటున్నది. మొట్టమొదటిది, దేవుని పిలుపు సౌకర్యానికి మించి వెళ్తుంది, సరిహద్దులకు మించి. గాడ్స్ కాల్ గోస్ బియాండ్ కంఫర్ట్, బియాండ్ బార్డర్స్. దేవుని యొక్క పిలుపు రమ్మని పిలుస్తున్నాడు పిల్లలు. ఆయన యొక్క పని, ఆయన యొక్క పరిచర్య కొరకు మరి అది దేవుని యొక్క పిలుపు సౌకర్యానికి మించి వెళ్తుంది పిల్లరా. బియాండ్ కంఫర్ట్. మనం ఏదో సౌకర్యంగా సుఖంగా మనం లేకపోతే మనం ఉన్న ప్రదేశంలోనే, లేకపోతే మన హోమ్ టౌన్లోనే అక్కడే అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా కోసం వస్తావా? నా కోసం ఎవరు వెళ్తారు? హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ? దేవుడు మనల్ని మన యొక్క కంఫర్ట్ జోన్, మన యొక్క ఆ యొక్క స్వనీతి, స్వలాభములు, సచిత్తములు, స్వకార్యములు, ఆ యొక్క నిండినటువంటి మన సొంత ప్రదేశముల నుంచి మరి అబ్రహాము శారాలతో నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు విధేయులే వెళ్ళారు పిల్లరా. అలాగనే మనల్ని కూడా మమ్మల్ని 2005వ సంవత్సరంలో దేవుడు పిలిచి ఉంటున్నాడు. మరి చైనా దేశమునకు అవకాశము, మార్గం తెలిసి ఉంటున్నాడు. అది ఎంతో మరి క్లోజ్డ్ కంట్రీ, కమ్యూనిస్ట్ కంట్రీ, రిలీజియస్ ఫ్రీడమ్ అనేటటువంటిది లేదు. కానీ అటువంటి ప్రదేశానికి దేవుడు మాకు ద్వారం తెలిసి ఉంటున్నాడు. అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్, ఆయన నా యొక్క రెజ్యూమ్ నేను ఇంటర్నేషనల్ ఆ యొక్క వెబ్సైట్లో నేను పెట్టి ఉంటున్నాను. దాంట్లో ఆయన చూసి పిల్లలారా, కెన్ యూ కమ్ అండ్ హెల్ప్ అస్ టు సెటప్ డిజిటల్ లైబ్రరీ. కొత్తగా బ్రాండ్ న్యూ ఇంటర్నేషనల్ స్కూల్లో కేంబ్రిడ్జ్ కరికులం ఉన్నటువంటి దాంట్లో ఆ లైబ్రరీ సెటప్ చేయటంలో మరి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా పిల్లరా కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వాటిలో మరి లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయటంలో దేవుడు నడిపించి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలకు సవాల్ చేస్తున్నాడు. మన యొక్క మిషన్ ఒక చిన్నది కాదు, ఈ యొక్క గ్లోబల్ మిషన్, గ్లోబల్ పిల్లరా. అందుచేతని యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా వీ హ్యావ్ గ్లోబల్ మినిస్ట్రీస్. ఈ లైబ్రరీ అనేటటువంటిది మార్నింగ్ మన్నా డివోషన్, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి డైలీ షార్ట్ సెర్మన్స్, మరి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అనేటటువంటిది ఉంటున్నది. అంతేకాకుండా మరి ఆ యొక్క బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటి కన్సల్టెన్సీ ద్వారా గ్లోబల్గా పిల్లలు మన యొక్క తెలుగు విద్యార్థులు, క్రైస్తవ విద్యార్థులు అనేక ప్రాంతాలకు కూడా వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో పిల్లలు అది కూడా మరి ప్రారంభించి ఉంటున్నాం పిల్లలు. మన యొక్క విద్యార్థులు వెళ్ళాలా, ఉద్యోగరీత్యా నర్సెస్, మరి అనేక టీచర్స్ కానివ్వండి పిల్లలు, మంచి అవకాశాలు విదేశాలలో వెళ్ళి అక్కడ మనం ఏదో లోకరీతిగా మంచి ప్యాకేజీలు లేకపోతే ఇక్కడికన్నా ఎక్కువ జీతంలో అవి కాదు. కానీ మొదట ఆయన యొక్క రాజ్యం, ఆయన నీతిని వెతకటం కోసం పిల్లలు మాకు అనేక అవకాశాలు మరి చైనాలో, తర్వాత హాంకాంగ్లో, మరి తర్వాత యుఎస్ఏలో దేవుడి అవకాశాలు. దేవుడి పిల్లలు, దేవుని యొక్క బిడ్డలకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఉండదు పిల్లలు. దేవుని కొరకు ఎంతో బిజీగా ఉంటాము, డబ్బులు అవన్నీ తర్వాత. కానీ దేవుని యొక్క పని ప్రాముఖ్యం. అనేక ఆర్గనైజేషన్స్లో, ప్రతి ఆర్గనైజేషన్, మిషన్ ఆర్గనైజేషన్ ఏదైనా చూడండి, వెబ్సైట్లో రాయండి పిల్లల క్రిస్టియన్ మిషన్ ఆర్గనైజేషన్స్. దాంట్లో ఒక కాలం ఉంటుంది, రిక్రూట్మెంట్, జాబ్ లేకపోతే కెరియర్ అన్నటువంటిది పిల్లల. దాంట్లో చూస్తే ఎన్నో పిల్లల అవసరాలు ఉంటాయి. సంపూర్ణంగా వాలంటీర్స్గా వెళ్ళవచ్చు, లేకపోతే ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి, షార్ట్ మిషన్ ట్రిప్స్ వెళ్ళవచ్చు. కాబట్టి ఆసక్తి గలవారు యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ కెన్ సెండ్ యూ ఆర్ కనెక్ట్ టు ద రైట్ ప్లేస్ వేర్ యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్. అక్కడ దేవుడు మీకు మంచి అవగాహన ఇస్తాడు పిల్లల. కాబట్టి ఇక్కడ ఆ సేవకుని పనిలో అన్య జనులను చేరుకోవటం ఉంది. అంటే అసలు సమూహం బయట ఉన్నారు. కాబట్టి ఏదో మన సొంత వారికి, మన సమూహము, మన సమాజము, మన సహవాసము, సంఘము అదే ఆలోచిస్తాం. కానీ పిల్లల బయట వీ నీడ్ టు గో టు ద హైవేస్, గో టు ద బైవేస్, మార్కెట్ ప్లేసెస్, అనేక ప్రాంతాలు దేవుడు పంపినటువంటి ప్రదేశంలో పిల్లల అక్కడ మరి విస్తరించవలసినటువంటి వారు ఉంటున్నాయి. దేవుని మీ కుటుంబము, మీ చర్చి లేదా మీ పక్క వీధికి మాత్రం పరిమితం చేయవద్దు. మనం ఆ రీతిగా మన కుటుంబము అట్లా సర్కిల్ గీసుకోవటం కాదు. కానీ ఇట్ షుడ్ ఎక్స్టెండ్ గ్లోబల్ పిల్లరా, గ్లోబల్గా భూదిగంతాలకు కూడా అది విస్తరించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. రెండవది, దేవుని వెలుగు రక్షణను సాధ్యం చేస్తుంది.
కాబట్టి గాడ్స్ లైట్ ఎనేబుల్స్ సాల్వేషన్, లైట్ బ్రింగ్స్ హోప్. యేసు ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ పిల్లలు ఆ యొక్క వెలుగును ఈ యొక్క వెలుగుగా ఆ లోక రక్షకుడి కింద మనం కూడా చిన్న రక్షకులుగా దేవుడు మెసెంజర్స్గా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ యొక్క వెలుగును పిల్లలు ఈ లోకంలో చీకటి లోకంలో ఉంటున్నాము, అంత కూడా వారు ఏం చేస్తున్నారు వారికి తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏషియా 49:6 సేవకుల్ని ఒక వెలుగుగా వర్ణిస్తున్నాడు పిల్లరా. ఇక్కడ మనం చదువుకున్నట్టయితే అన్య జనులకు వెలుగై ఉండినట్లు మరి నిన్ను నియమించి ఉన్నాను, వెలుగై ఉండినట్లు. పిల్లరా మనల్ని మనం యేసు ప్రభులో పిల్లల పరీక్షించుకుంటూ ఎగ్జామిన్ చేసుకుంటూ మరి సరి చేసుకుంటూ సమాధాన పడుతూ ఆ యొక్క దేవుని యొక్క వెలుగును పిల్లలు వెలుగుమయమైపోతుంటాం. అంతా కూడా పిల్లల ప్రకాశవంతంగా పిల్లలు ఎక్కడికి వెళ్తే వెలుగు ఎట్లా లైట్ వెలుగు కామని చెప్పగానే వెలుగు అయి ఉంటున్నది పిల్లల. మన యొక్క దేవుడు వెలుగు మయుడై ఉంటున్నాడు. ప్రభు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేనే వెలుగును, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటున్నారు పిల్లల. మనం ఒకవేళ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆ వెలుగులోనికి వెళ్ళవలసినట్టు వారు యేసు ప్రభు దగ్గరికి ఎంతగా వెళ్తే అంతగా మనము మరి ధైర్యపడతాము, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం. దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేత నడిపింపు చేస్తాడు పిల్లరా. దేవుని కొరకు ఎన్నో గొప్పగా ఆయన సన్నిధిలో ప్రార్థించడం, స్తుతించడం, ఎలుగెత్తి మొర్ర పెట్టడం అనేటటువంటి ఎన్నో నేర్చుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతి దినం కూడా మరి అది ఒక ఎగ్జైటింగ్ డేగా ఉంటుంది పిల్లరా. కాబట్టి మనం క్రీస్తును పంచుకుంటున్నప్పుడు చీకట్లో ఉన్న వారికి ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక నిరీక్షణ, ఒక దిశను దేవుడిస్తాడు పిల్లరా. కాబట్టి మనము ఆ యొక్క మెసెంజర్స్గా ప్రయోజనకరంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు, వెలుగుగా ఉండాలని చెప్పి పిల్లరా. మరి మూడవదిగా దేవుని మిషన్ మొత్తము భూమిని చేరుకుంటుంది, భూదిగంతాలు కూడా. గాడ్స్ మిషన్ రీచెస్ ద హోల్ ఎర్త్, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. కాబట్టి పిల్లల దేవుని ఈ యొక్క మిషన్ మొత్తం కూడా పరిధి చూడండి పిల్లల, భూమి అంతా కూడా భూదిగంతాలు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం భూదిగంతాల వరకు కూడా వ్యాపిస్తుంది పిల్లల. దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ దినాల్లో పిల్లల నేను మరి మన విద్యార్థులకు అనేక ప్రాంతాలకు పంపించడానికి చూస్తున్నప్పుడు ఎన్నో కంట్రీస్లో పిల్లల, మాల్టా, యూరోపియన్ కంట్రీస్, మరి ఏషియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, కెనడా, యూకే అనేక ప్రాంతాలలో పిల్లల దేవుడు మనల్ని పంపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆఫ్రికా రీజన్, గల్ఫ్ రీజన్, ఎక్కడికైనా సరే మరి దేవుడు పంపినటువంటి ప్రదేశంలో భయంకరంగా ఘనంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దూర ప్రాంతాలకు చేరుకోవటానికి మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు ఆ యొక్క పిలుపు, ఆ యొక్క క్లారిటీ, ఆ యొక్క స్వరం వింటాం. ఫలానా ప్రాంతానికి వెళ్ళటానికి ట్రై టు రిటైర్ అయినా సరే పిల్లరా, వీ కెన్ హ్యావ్ మేము మరి హాంకాంగ్ నుంచి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి సైపాన్లో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రెసిడెంట్ మమ్మల్ని ఆహ్వానించేటప్పుడు యూ బోత్ కమ్ అండ్ వర్క్ ఫర్ అస్. కాబట్టి పిల్లలు అటువంటి అవకాశాలు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. మరి యేసు గ్లోబల్ పరిధిని నిర్ధారిస్తాడు పిల్లల. మత్తయి సువార్త 28, 19, 20 వచనాల సమస్త జనులకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పమని చెప్తున్నాడు. ఒక విశ్వాస స్థానికంగా మరి నాయకులను శిక్షణ ఇవ్వటము, మరి గ్లోబల్గా అందరిని ప్రజలను చేరుకోవటం, లోకల్గా పిల్లలు మీరు ట్రైనింగ్ చేసి, మొబిలైజ్ చేసి, మోటివేట్ చేసి, మిషన్ గురించి వారికి సరైనటువంటి మూల పాఠములు చెప్పి, బేసిక్ లెసన్ చెప్పి వారిని పంపించవలసినటువంటి వారమే ఉంటున్నాము. మిషన్లకు మద్దతు సమస్త జనులు కూడా అనేటటువంటి కేవలం నినాదం కాదని చెప్తున్నారు పిల్లలు. సమస్త జనులు, సర్వ సృష్టి కూడా వెళ్ళవలసి ఉంటున్నది. కాబట్టి ప్రారంభం సంఘం దానిని జీవిస్తుంది. కాబట్టి ఇక్కడ యెరూషలేము నుంచి మరి అపోస్తుల కార్యములు 1:8 చూస్తే మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు. కాబట్టి పిల్లలు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హోమ్ టౌన్ యెరూషలేము, తర్వాత యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతాల వరకు కూడా ఆయన కొరకు సాక్షులుగా. ఒక లిమిట్ లేదు.
మనం ఈ లోకంలో యాత్రికుల వంటి వారం పిల్లరా. ఒక ఆ ప్రదేశానికి పరిమితం కాదు. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఆయన కొరకు మహిమకరంగా, ఘనంగా, మరి ఆయనకు సాక్షులుగా, సేవకులుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. సువార్త దశల వారీగా బయటకు వెళ్తుంది. ముందు సమీపము, తర్వాత విస్తృతము, చివరకు భూదిగంతాలకు కూడా చేరుతుంది పిల్లల. బౌండరీస్ దాటి, ఎల్లలు దాటి పిల్లల. మరి ఇక్కడ రోమి 10:14-15 వారు వినకుండా ఎలా విశ్వసిస్తారు? ఎవరైనా పంపబడకుండా ఎలా ప్రకటిస్తారు? కాబట్టి పిల్లల పౌలు మిషనరీ ప్రయాణాలు మరి యెషయా 49:6 ప్రతిబింబిస్తుంది. వినటువంటి వారికి రక్షణ చేరేలా ప్రజలను పంపటం పిల్లల, మోటివేట్ చేయటం, ఆ రీతిగా ప్రసంగించటం పిల్లల. కాబట్టి దేవుని యొక్క కోరిక ఏంటంటే ప్రతి భాష దేశాన్ని కలుపుతుంది. మరి ప్రకటన 7:9 చూస్తే ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చిన ఎవరు లెక్కింపలేని గొప్ప సమూహము. అటువంటి పిల్లల సమూహం మనం పైకెత్తబడినటువంటి సంఘంలో ఆ పిల్లల అనేక ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ర్యాప్చర్ ఉంటుంది. ఆ తర్వాత పిల్లల 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. తర్వాత పిల్లల మన యొక్క విశ్వాసం అందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళటం, తర్వాత ఎన్నో శ్రమల కాలం, మరి అంత్యక్రీస్తు, మరి అవన్నీ కూడా జరగబోతున్నాయి. ఎన్నో ఈవెంట్స్ పిల్లల చివరి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి దిస్ ఇస్ ద టైం. దేవుని యొక్క పిలుపునేరికి, దేవుని యొక్క పనులను తెలుసుకొని ఆ పరిచర్యల్లో బిజీగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇక్కడ యెషయా 49:6 మన పెద్ద దృష్టి పిలుస్తుంది. పెద్ద దృష్టికి పిల్లరా లిమిట్ చేయకుండా, అఫ్ కోర్స్ స్టార్ట్ విత్ లోకల్లీ, చిన్నగా స్టార్ట్ చేసి మరి గ్లోబల్గా. మాకు ఇక్కడ ఇప్పుడు గ్లోబల్ మినిస్ట్రీస్ ఎన్నో ఉంటున్నాయి పిల్లలు. ఆ పనుల్లో ఎంతో బిజీగా ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి రక్షణ భూదిగంతాల వరకు కూడా ఇది చేరాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. గ్లోబల్ మిషన్ అన్నటువంటి అంశం మీద తండ్రి ఈరోజు ధ్యానం చేసి ఉంటున్నాం ప్రభువా. విరుచున్న ప్రతి ఒక్కరిని దర్శనం విలువైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారు, పరిశుద్ధులు, యాజక జనాంగం అంటున్నారు ప్రభు. మీ యొక్క రాయబారులు ప్రభు, ఒక గొప్ప నాయన తండ్రి 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 మీరు ఆ గ్రేట్ కమిషన్ ఇచ్చి ఉంటున్నారు ప్రభు. మేము తండ్రి మా పరిధిని, మా ఈ యొక్క ప్రాంతము లేకపోతే దానికే లిమిట్ చేయకుండా తండ్రి హెల్ప్ us a lot to move forward of Father. ఒక గొప్ప నాయన మీరు ఎంత మాదిరిగా చూపించి ఉంటారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతూ ఎంత పరిచర్య చేశారు, ఎంత బోధలు తండ్రి ప్రబోధించారు ప్రభు. వినించిన ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ భారులు, మీ ఆశలు దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వారని తెలుసుకొని ప్రభు, ప్రతి ఒక్కరికి కూడా ఒక పని ఉంటున్నది ప్రభు. అతను ఏదో తండ్రి ఆ మిషనరీలు, ఆ యొక్క సేవకులు, లేకపోతే పాస్టర్లు వాళ్ళు చేసే పనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా ఈ పనిలో పరిచర్యలో ఉన్నప్పుడు ప్రభు, వీఆర్ గోయింగ్ టు సీ అ లార్డ్ ఆఫ్ ఫాదర్. తండ్రి చీకట్లో ఉన్నటువంటి ప్రజలు వెలుగును చూతురు అని చెప్పి వాక్యం చెప్తుంది నాయన. అదే రీతిగా తండ్రి మీరు సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరికి తండ్రి మరి వెలుగుగా తండ్రి ఉండగలిగినట్లు, మీ యొక్క సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. మరి తండ్రి ఎంతమంది తండ్రి మరి ప్రభు అస్వస్థకు గురై ఉంటున్నారు, యేసు నామములో వారికి స్వస్థత దయచేయండి. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దయచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను, యూట్యూబ్ ఛానల్ను ఇతరులకు కూడా మరి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.